హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనము శారీని కట్ చేయకుండా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. ఒక శారీ తీసుకునేసి మనం శారీని కట్ చేయకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఒకే ఒక్క నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చండి. కాటన్ క్లాత్ అనేది నేను 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి దానికి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ అనేది తీసుకునేసి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగా మనము సర్కిల్ షేప్లో మార్క్ చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో 1 మినిట్, అదేవిధంగా 2 మినిట్స్, 5 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనము ప్లేట్ అనేది పెట్టుకునేసి సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనము ప్లేట్ పక్కకు తీసేసుకునేసి కత్తెరతో ఈ సర్కిల్ షేప్ను మనము నీట్గా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకే ఒక్క నిమిషంలో మనం శారీని కట్ చేయకుండా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్, చినిగిపోయిన శారీస్ ఉంటాయి కదండి. వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఒక శారీతో చేస్తున్నాం కనుక 3 కుషన్స్ అయితే సరిపోతుంది. మనకు సోఫాలోకి 3 కుషన్స్ అయితే బాగుంటుంది. అదే 2 శారీస్తో చేసేట్లయితే 2 కుషన్స్ అయితే సరిపోతుందండి సోఫా కార్నర్లోకి. ఇలాగా మనము సర్కిల్ షేప్ కట్ చేసుకున్న తర్వాత 2 లేయర్స్గా మనము పెట్టి కట్ చేసుకున్నాం కనుక 2 పీసెస్గా వస్తాయండి. ఈ పీసెస్ను మనము రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం ఇలాగా కుట్టుకోవాలండి. మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము కుట్టుకోవాలి. సర్కిల్ షేప్ మొత్తము కుట్టకుండా శారీని మనం కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీని పెట్టేదానికి గ్యాప్ వదులుకునేసి సర్కిల్ షేప్ చుట్టూ కూడా మనము ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టేసిన తర్వాత మనం గ్యాప్ వదులుకున్న దగ్గర నుండి మనము కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. ఇలాగా కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి చేతితో నీట్గా సర్దుకుంటే మనకు సర్కిల్ షేప్ కుషన్ కవర్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత శారీని మనం తీసుకునేసి శారీని కట్ చేయకుండా ఇక్కడ మనం గ్యాప్ పెట్టుకున్నాం చూడండి, ఆ గ్యాప్లో ఉండి శారీని పెట్టేసుకోవాలి. శారీని పెట్టేసిన తర్వాత చేతితో నీట్గా సర్దుకునేసి తర్వాత మనం గ్యాప్ పెట్టుకున్న ఇక్కడ క్లాత్ను మనము 2 లేయర్స్గా లోపలికి మర్చుకునేసి ఒక చేతితో పట్టుకునేసి మనం నీడిల్కు యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఇక్కడ కూడా మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బరువుగా ఉండే శారీస్, చినిగిపోయిన శారీస్ని కానీ మనం వేస్ట్గా పక్కన పెట్టే శారీస్ని కూడా ఈ విధంగా మనము కుషన్స్ అనేది డిజైనర్ కుషన్స్ అనేది ఒకే ఒక్క నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చండి. మనము శారీస్తో చేసిన లాగే కనపడవు. ఈ కుషన్స్ అనేది మనము ఈ విధంగా సోఫాలోకి కానీ చైర్స్లోకి కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్గా మనము లోపలికి క్లాత్ను మర్చుకునేసి ఒక చేతితో పట్టుకునేసి మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకునేసి చివరిలో ఒక 2 సార్లు అనేది ముడి అనేది వేసేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఈ విధంగా ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, అదేవిధంగా మనకు డిఐవై ఐడియాస్ అనేది నేను 100 డేస్ ఛాలెంజ్ అనేది చేస్తున్నాను కదండి. వాటిని కూడా డైలీ కూడా అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా రీయూజ్ చేసుకోండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోస్ను రీయూజ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడమే కాకుండా హైప్ కూడా చేయండి వీడియోను. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకున్న తర్వాత చివరిలో ఒక 2 సార్లు ముడి అనేది వేసేసి కత్తెరతో నీట్గా థ్రెడ్ను కట్ చేసేసుకోవాలి. దీనిపైన మనము థ్రెడ్ కానీ లేదా రిబ్బన్ కానీ మనము డిఫరెంట్ కలర్లో ఉండేది తీసుకునేసి డిజైన్ లాగా చేసుకోవచ్చండి. ఈ సర్కిల్ షేప్ డిజైనర్ కుషన్ లాగా మనం రెడీ చేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ రిబ్బన్ అనేది సేమ్ కలర్ ఉందండి, అంటే రోజ్ కలర్లో ఉంది కనుక దానిపైన మనము డిజైన్ చేసినా కూడా అంత అట్రాక్షన్గా ఉండదు కనుక నేను ఎల్లో కలర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి
కాటన్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి నేను ఇక్కడ సర్కిల్ షేపు కుట్టాను చూడండి. ఆ కుషన్కు మధ్యలో తర్వాత చుట్టూ కూడా డాట్ లాగా కుట్టాను. ఇది కూడా మరొక డిజైన్ అండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము ఇక్కడ కుషన్ కవర్ అనేది డార్క్ కలర్లో కుట్టాం కనుక నేను ఎల్లో కలర్ అనేది థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి ఈ విధంగా కుషన్కు మధ్యలో మనము కింద నుండి పైకి నీడిల్ను తీసుకునేసి అక్కడ మరొకసారి నీడిల్ను కిందికి దింపుకునేసి టైట్గా థ్రెడ్ అనేది లాగినామంటే అక్కడ డాట్ లాగా వస్తుంది. అదేవిధంగా మిడిల్లో కుట్టిన తర్వాత చుట్టూ కూడా మనము ఒక 4 కానీ 5 కానీ మనం డాట్ లాగా వేసుకుంటే అది డిజైన్ కుషన్ లాగా ఉంటుంది. డిజైనర్ కుషన్ లాగా తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టండి. ఈ విధంగా మనం ఒకే ఒక నిమిషంలో చాలా ఈజీగా ఓల్డ్ శారీస్తో డిజైనర్ కుషన్స్ అనేది సోఫాలోకి ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా కుట్టిన తర్వాత మనం అక్కడే ఒక 2 టైమ్స్ ముడి వేసేసి కట్ చేసేసుకునేసి థ్రెడ్లో మరొక సైడు తీసుకోవచ్చు. లేదా కంటిన్యూగా నేను ఇక్కడ చూపించిన విధంగా ఆ విధంగా అయినా కూడా మనం కంటిన్యూగా ఈ విధంగా చుట్టూ డాట్ లాగా కుట్టచ్చండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. థ్రెడ్ అనేది పైకి మనం నీడిల్ను పైకి తీసుకునేసి థ్రెడ్ అనేది పైకి వచ్చిన తర్వాత కిందికి నీడిల్ని మళ్ళా దింపుకుంటూ టైట్గా లాగినామంటే అక్కడ డిజైన్ లాగా డాట్ లాగా వస్తుంది. మనము సర్కిల్ షేప్లో చుట్టూ కూడా డాట్ లాగా కుట్టుకోవచ్చు, లేదా 4 డాట్స్ లాగా అయినా కుట్టుకోవచ్చండి. ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటే ఫైనల్ లుక్ ఈ విధంగా వస్తుందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ కావాలంటే మనం డాట్ లాగా కుట్టిన చోట బటన్స్ లాగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. మన SLF తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ విధంగా చూడండి, ఫైనల్ లుక్ చాలా బాగుంది కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.